మై డియర్ స్టూడెంట్స్, మనకి ఇప్పటికి 8 షిఫ్ట్లో అంటే 4 days ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక మనకి లాస్ట్ షిఫ్ట్ 28, 29 బీఆర్ షిఫ్ట్. అది ఈ 28వ తారీఖు ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ 28వ తారీఖు ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు, ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ మీకు పేపర్ స్ట్రాటజీ తెలిసిపోయింది. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలా వస్తుందనేది తెలిసిపోయింది. అలాగే నేను ప్రీవియస్ షిఫ్ట్లో జరిగిన పేపర్ని ఏ ఏరియా, కెమిస్ట్రీలో ముఖ్యంగా ఏ ఏరియాస్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా మీ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే, ఆ ఏరియాస్లో మీరు ఈ 2 రోజులు ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్లో ఆ ఏరియాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్లో జరిగిన పేపర్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని వాటిని చూసుకొని మీరు ఆ ఏరియాస్లో ముఖ్యంగా ఇనార్గానిక్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, డిస్క్రిప్టివ్ టైప్లో మీరు క్వశ్చన్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఏ ఏరియా అయితే మన క్వశ్చన్ టచ్ చేస్తున్నాడో తెలిసిపోయింది కాబట్టి ఆ ఏరియా డిస్క్రిప్టివ్ చూసుకోండి. ఫస్ట్ డిస్క్రిప్టివ్ చూసుకుంటే మీకు కొంత స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ 2 daysలో మార్నింగు అలాగే ఆఫ్టర్నూన్, ఈవినింగు 3 hours ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 hours చొప్పున మీరు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్లస్ మనకి ఎగ్జామినేషన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఆ టైం మేనేజ్మెంట్ కోసం మీరు ఏం చేస్తారంటే, ముందు కెమిస్ట్రీ పెట్టండి అమ్మా. జనరల్ కెమిస్ట్రీ అంటే కొద్దిగా లెంగ్తీ క్వశ్చన్లు వస్తాయని మనకు అర్థమైపోయింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు కెమిస్ట్రీకి ఒకప్పుడు 1/2 hour సరిపోయేది, కానీ ఇప్పుడు 45 minutes పడుతుంది మీరు కంప్లీట్ చేయాలంటే. కాబట్టి ఏం చేస్తారంటే, మీరు ముందు కెమిస్ట్రీ పెట్టండి, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్. మీరు మ్యాథ్స్ కనుక 8 to 12 bits పెట్టగలిగితే చాలమ్మా. అలాగే ఫిజిక్స్ వచ్చేటప్పటికి 12 to 15 bits పెట్టడానికి ట్రై చేయండి, సరిపోతుంది. కెమిస్ట్రీ వచ్చేటప్పటికి ఈజీగా మీరు 15 bits పైన పెట్టచ్చమ్మా. 15 నుంచి 20 మధ్యలో పెట్టడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రకారం కనుక మీరు ఆన్సర్ చేసి కనుక వచ్చారు అంటే మీకు మంచి ర్యాంక్ రావడానికి, మంచి పర్సంటైల్ రావడానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండమ్మా. ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగా ఎగ్జామ్ రాయండి. ఓకే, యూ విల్ సీ యూ ఆన్ అనదర్ డే. థ్యాంక్ యూ.